నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరామచంద్రుడు అవినీతి అక్రమాలు లేని ఆదర్శ పాలన చేశారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్న వెంకయ్యనాయుడు. వక్ఫ్ బోర్డు విషయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అక్రమాలకు పాల్పడ్డాడు. అందరూ పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకున్నాడన్న ఎమ్మెల్యే రాజాసింగ్. ఎస్సీయూ భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదు. ప్రశాంతమైన యూనివర్సిటీని బుల్డోజర్లతో యుద్ధవారం నెలకొల్పారన్న ఆర్ కృష్ణయ్య. పదేళ్లలో బీజేపీ ప్రభుత్వంలో ఏ ముస్లిం పేదవాడికి లబ్ధి జరగలేదు. వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేసిన ముస్లిం మైనారిటీ జేఏసీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, వెంకయ్యనాయుడు శ్రీరామచంద్రుడు అవినీతి అక్రమాలు అసమానతలు లేని ఆదర్శ పాలన చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. నెల్లూరు జిల్లాలోని చౌటపాలెంలో శ్రీరామనవమి వేడుక ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని సుపరిపాలన అందివ్వాలని సూచించారు. ప్రజలు ప్రతిరోజు రామాయణం మహాభారతం చదవాలని చెప్పారు. గ్రామాల్లో ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, అందరూ ఐకమత్యంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. అందరూ వచ్చిన సందర్భంగా మీ గ్రామస్తులు ఇచ్చిన స్వాగతానికి ధన్యవాదాలు. దాంతో పాటు ఈరోజు గ్రామంలో ఉన్న యువకులందరూ కలిసి పెద్దల సహకారంతో ఈ శ్రీరామనవమి ఉత్సవం చేయడం చాలా సంతోషం. మీ అందరికీ నా అభినందనలు, పిల్లలందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వెంకటాచలంలోని స్వర్ణ భారత ట్రస్ట్లోని బ్యూటీ స్కూల్ విద్యార్థులు వచ్చి ఇక్కడ పోరాటం చేయడం, అలాగే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు యొక్క వేటదారంలో పిల్లలు వచ్చి వాడు మన యొక్క లోకృష్ణులాగా వాళ్ళు నృత్యం చేయడం చాలా సంతోషం. వాళ్ళను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దాంతో పాటు ఈరోజు ఈ పిల్లల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన బ్యూటీ స్కూల్ ఉపాధ్యాయులు కూడా నేను అభినందిస్తున్నాను. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై విచారణ జరపాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఓల్డ్ సిటీలో నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు విషయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అక్రమాలకు పాల్పడ్డాడని అన్నారు. అందుక వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందితే వారి అక్రమాలు బయటపడతాయని బిల్లును పార్లమెంట్లో అడ్డుకునేందుకు ప్రయత్నించాడని రాజాసింగ్ ఆరోపించాడు. వక్ఫ్ బోర్డు విషయంలో అసదుద్దీన్పై సీట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి కోరుతున్నానని తన ర్యాలీలో డిమాండ్ చేశారు. सोचते हैं ऐसे हरामियों के कानों तक आवाज जानी चाहिए। बोलो भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम।
పంచగచ్చిబౌలి భూమి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, ఓయూజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 400 ఎకరాల భూమి వేలం అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే యూనివర్సిటీని బుల్డోజర్లతో యుద్ధ వాతావరణం నెలకొల్పారని మండిపడ్డారు. 50 ఏళ్ళు అవుతుంది. ఎంతమంది ముఖ్యమంత్రుల దృష్ట్యా 10-15 మంది ముఖ్యమంత్రుల దృష్ట్యా ఎవ్వరు వెంగళరావు కానీ, చెన్నారెడ్డి కానీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, ఏ ముఖ్యమంత్రి కూడా భూములు అమ్మాలని విజయభాస్కర్ రెడ్డి హాస్టల్లకు ఉంటే అంటుడు కృష్ణాన్ని హాస్టల్ బిల్డింగ్ కట్టమంటూ బంజారా స్టడీ సర్కిల్ కట్టమంటూ మరి వచ్చే తరాల భూమి లేడు ఉంటాయని అంటారు ఎవరు విజయభాస్కర్ రెడ్డి. అట్లాంటి గొప్ప గొప్ప ముఖ్యమంత్రులే ఒక ఎకరా భూమి కట్టడానికి అమ్మడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు చూశాం. ఈయన 100,000 ఎకరాలు భూమికి ఉమ్మడిగా అమ్ముతుంటే రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా, మీరు ఏ భూమి కొన్నా మళ్ళా ఉన్నబెట్టి ఆ భూమి వాపసు వస్తుంది, మీ పైసలు మునుగుతాయి, ఆ భూమిలో పేదలు ఇల్లు కట్టుకుంటారు, నిండా మునుగుతారు, మీరు మళ్ళీ చివరకు ఉరిస్తారే మీకు శిక్ష. అట్లా అయిపోతుంది, అప్పుల పాలవుతారు, బ్యాంకు వాళ్ళు అప్పులు అవుతాయి, మీ రియల్ ఎస్టేట్ భూమిని ఎవరు ఇల్లు కొనరు, విల్లాలు కొనరు, ఇండ్లు కొనరు. కాబట్టి ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వర్క్స్ బోర్డ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు, ముస్లిం మైనారిటీలు జేఏసీగా కలిసి ఈ నెల 13న ట్యాంక్ బండ్పై తలపెట్టిన వక్స్ బచావో మార్చ్ను రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అందరూ కలిసి విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మలక్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ పిలుపునిచ్చారు. పేదలకు ఉపయోగపడే బిల్లును తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని అక్బర్ సూచించారు. గడిచిన 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వంలో ఏ పేదవాడికి లబ్ధి జరగలేదని వాపోయారు. ఈ 13th ఏప్రిల్లో వర్క్ బచావో మార్చ్, దీని గురించి తెలంగాణ ప్రజలందరికీ మా రిక్వెస్ట్, మా ఇన్విటేషన్, మీరందరూ ప్రతి ఒక్కరూ డిస్ట్రిక్ట్ నుంచి, విలేజెస్ నుంచి, ప్రతి పట్టణం నుంచి ప్రతి ఒక్కరూ వాలంటీర్గా మీరు రండి. ఇది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కండి. మనమందరం ముస్లిమ్స్ అందరూ యునైటెడ్గా ఉన్నారని తెలవాలంటే మనమందరం ఒక ప్లాట్ఫామ్కి రావాలి. దీనికి స్పెషల్గా ఇన్విటేషన్ ఇవ్వాలి, పిలవాలని అనుకోకండి. ఇది అందరి సమస్య, మనందరి సమస్య ఇది. దీనికి ముస్లిం సమాజం అంతా వాలంటీర్గా రావాలి. మేము దీనికి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గానే ఇస్తూనే ఉంటాము. మీరు తెలంగాణలో ఉన్న ముస్లింలందరికీ మా అప్పీల్, మీరు నాకు చెప్పలేదు కదా, నాకు ఇన్విటేషన్ రాలేదు కదా అని చూడకండి. మీరు అందరికీ మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాము, ఇన్విటేషన్ ఇస్తున్నాము. ఏప్రిల్ 13కు మీరందరూ వాలంటీర్గా లక్షల సంఖ్యలో మనం రావాలి, మన స్ట్రెంత్ చూపించాలని మేము అప్పీల్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా కానీ ప్రతి దాంట్లో లోటుపాటులు ఉంటాయి. అయితే ఏ విధంగా గవర్నమెంట్ అంటే ఎవరైతే సిట్టింగ్ గవర్నమెంట్ ఉందో అది పేదవాడికి నిజంగానే ఉపయోగపడేటట్టు చేసే ప్రతి దానికి ముస్లిం సమాజం యాక్సెప్ట్ చేసేది గుర్తుపెట్టుకోండి. పార్టీ ఏదైనా సరే. విశాఖ మహానగరంలో ఏప్రిల్ 12వ తేదీన జరగనున్న హనుమాన్ శోభయాత్ర వాల్ పోస్టర్ను గాజువాక టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు శోభయాత్ర నిర్వాహకులు పాల్గొన్నారు. హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 12వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకి మన గాజువాక వంటిల్ జంక్షన్ నుంచి 1000 బైకులతో 100 కార్లతో ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఎన్ఏడి వరకు, అదేవిధంగా మద్దిలపాలెం నుంచి అలా పార్క్ హోటల్ వరకు ఈ యొక్క ర్యాలీ వెళ్తుంది. అక్కడి నుంచి 5 గంటలకి శోభయాత్ర ప్రారంభమవుతుంది. కాళీమాత టెంపుల్ వరకు, ఆర్కేడీశ్వర కాళీమాత టెంపుల్ వరకు ఈ శోభయాత్ర ముగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు, ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ఆహ్వాన పత్రం, అదేవిధంగా ఆయన చేతుల మీదుగా ఈ యొక్క గోడ పత్రం కూడా ఆవిష్కరించడం జరిగింది అని చెప్పి మరి ఏప్రిల్ 12వ తారీఖున
గాజువాక నుంచి మరి కొత్త రోడ్డు వరకు కూడా భారీగా బైక్ ర్యాలీ చేయడానికి సంకల్పించారు. మరి ఈ యాత్రలో ఈ బైక్ ర్యాలీలో అందరూ కూడా ఎవరైతే హైందవ ధర్మాన్ని నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా అందులో పాల్గొని ఆ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తారీఖున మధ్యాహ్నం 2:30 గంటలకి గాజువాక నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుందండి. దానికి పల్లా శ్రీనివాస్ గారు జెండా ఊపికి నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగే ర్యాలీ 4:30 గంటలకల్లా వార్కోట దగ్గర ముగుస్తుంది. అక్కడి నుంచి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది కాళీమాత టెంపుల్ వరకు. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ పార్టిసిపెంట్కి జుట్టు మొలిపించానంటూ ప్రచారం చేయడంతో పాతబస్తీ పాత దర్వాజా దగ్గర బిగ్ బాస్ సెలూన్ ముందు వందలాది మంది యువకులు క్యూ కట్టారు. షకీల్ భాయ్ అనే వ్యక్తి గుండు గీసి కెమికల్ రాసి పంపించాడు. దీంతో సైడ్ ఎఫెక్ట్ రావడంతో లబోదివమంటున్నాడు యువకులు. ఆసుపత్రిలో చేరుతున్నారు. సనాతన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ భగవత్లో బ్రాహ్మణులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హంపి శ్రీ విద్యారణ్య స్వామి, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణులు సాహిత్య పురోహితం, వేదాలతో అనేక రంగాలలో సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు అందజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఎంటర్ప్రైనర్స్ 8 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా, తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇన్ని రాష్ట్రాల్లో, ఢిల్లీలో కూడా మేము బ్రాహ్మణ వ్యాపారవేత్తలందరినీ ప్రోత్సహిస్తూ బ్రాహ్మణ వ్యాపారవేత్తలందరూ ఒక వేదిక మీదకి రావాలని ఒక సంకల్పంతో ఈ సనాతన ఎంటర్ప్రైజ్ స్టాప్ ప్రారంభించడం జరిగింది. స్వామి గారు ఇక్కడ రావడం జరిగింది. మరి వారి సమక్షంలో మరి కళ్యాణం కూడా జరిగింది. అదేవిధంగా అంటే సనాతన ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ వారి తరఫున కొంతమందికి ఇక్కడ పురస్కారాలు ఇచ్చారు. అనేక రంగాల్లో వారి యొక్క యోగదానం చూసి ముందుగా సాహిత్యంలో, పురోహితంలో, వేదాల్లో, గణపాఠులకు వారి అందరికీ కూడా ఇక్కడ పురస్కారాలు వేయడం జరిగింది. ఈ విశ్వాసు ఉగాది సంవత్సరము తెలుగువారికి, దేశానికి బాగా జరగాలని చెప్పేసి కూడా స్వామివారు అందరినీ కూడా ఆశీర్వాదం జరిగింది. విశాఖపట్నం సిటీ లిమిటెడ్ ర్యాంక్కి సిఈటీపీలో ల్యాబ్ టెక్నీషియన్ చీపురుపల్లి అప్పలనాయుడు అర్ధరాత్రి శాంపిల్ సేకరిస్తుండగా గాఢమైన వాయువులు పీల్చడంతో కార్మికుడు మృతి చెందాడు. దీనిపై సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకొని భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేర్చడం వలన ఒక కార్మికుడు చిపురుపల్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు సి షిఫ్ట్కి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అనేటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది. ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు. శ్రీరామచంద్రుడు అవినీతి, అక్రమాలు లేని ఆదర్శ పాలన చేశారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్న వెంకయ్యనాయుడు. వక్ఫ్ బోర్డు విషయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అక్రమాలకు పాల్పడ్డాడు. అందరూ పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకున్నాడన్న ఎమ్మెల్యే రాజాసింగ్. ఎస్యూ భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదు. ప్రశాంతమైన యూనివర్సిటీని బుల్డోజర్లతో యుద్ధవారం నెలకొల్పారన్న ఆర్ కృష్ణయ్య. పదేళ్లలో బీజేపీ ప్రభుత్వంలో ఏ ముస్లిం పేదవాడికి లబ్ధి జరగలేదు. వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేసిన ముస్లిం మైనారిటీ జేఏసీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.